హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు కోనసీమలో దొరికే కట్టి చేపల ఇగురు ఎలా చేసుకోవాలనేది రెసిపీ చూపిస్తున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏది పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 1/2 కేజీ కట్టి చేపలలాగా ఈ సైజు ఉన్నవి తీసుకున్నాను. ఇవి శుభ్రంగా బాగు చేసుకున్న తర్వాత ఈ తలలు కూడా కొంతమంది తీసేసుకుంటారు, కానీ ఈ తల కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే తీసుకోలేదు, మీకు ఇష్టం లేకపోతే తల తీసేసుకోవచ్చు. శుభ్రం చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, నేను ఒక 3.5 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. చేపలకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా ఉప్పు అది పట్టి బాగుంటుంది అన్నమాట. దీనిలోకి చేపల పులుసులోకి చింతపండు తీసుకోవాలి. నేను టమాటా యూజ్ చేయరు, ఈస్ట్ గోదావరిలో కోనసీమ వాళ్ళు టమాటా యూజ్ చేయరన్నమాట. కనుక నేను పెద్ద నిమ్మ సైజు కంటే ఇంకా ఎక్కువగానే కొంచెం చింతపండు తీసుకున్నాను. చింతపండు పులుసు కూడా చాలా చక్కగా తీసుకోవాలన్నమాట, అందుకే నానబెట్టుకుంటున్నాను. అలాగే ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 వెల్లుల్లిపాయ ఫుల్గా వేసుకోవాలి. 2-3 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 ఉల్లిపాయ ఇలా ముక్కలా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని, చేపల పులుసులో కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, నేను ఒక 8 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి 1 మీడియం సైజు ఉల్లిపాయ ఇలా మెత్తగా చాప్ చేసుకోవాలి. ఇలా చాపర్ లేకపోతే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు, లేదా సరికల మీద కూడా నూరుకోవచ్చు. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే చేపలు బాగుంటాయి కూర. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. ఈ చేపలు వేసేసుకుని 1 మినిట్ ఆగిన తర్వాత చింతపండు పులుసు చిక్కగా పోసుకోవాలన్నమాట, బాగా పలచగా ఉండకూడదు. కొంచెం మనం మజ్జిగ చేసుకుంటాం కదా అలా పోసుకోవాలి, ఇంకా వాటర్ అక్కర్లేదు, దాంతోనే కుక్ అవ్వాలి. ఇలా పులుసు పోసేసుకుని జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. గరిటె పెట్టి ఇష్టం వచ్చినట్టు కలిపేసుకోకూడదండి, ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఒకవేళ గరిటె అయినా కూడా అట్ల పుల్లలా ఉన్నది ఇలాంటి దాంతో ఇలా మెల్లిగా సర్దుకోవాలి. అంతా కూడా సర్దుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా ఇందులో వేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా అలాగే మనం వాడుతున్న ప్యాన్ పట్టుకుని కలుపుకుంటేనే బెటరు, అలాగైతేనే బాగుంటుంది, విడిపోకుండా ఉంటుంది అన్నమాట. చేపలా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా అంతా లెవెల్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయింది, గ్రేవీ కూడా దగ్గరకు అయ్యింది కదా. ఇలా దగ్గర వరకు అయిపోవాలండి, అస్సలు పులుసులా ఉండకూడదు. మనకి చేపతో పాటు ఇగురు రావాలన్నమాట, అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసారు కదా ఇలా ఉండాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. యాక్చువల్గా ఈ చేపల పులుసుల్ని మామూలుగా డైరెక్ట్గా కూడా పెట్టేసుకుంటారు, అంటే చేపల్లోనే ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు అన్నీ వేసేసుకుని మసాలా కూడా అన్నీ కలుపుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొండలో వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అలా చేసుకునేవారు. ఇప్పుడు ఆ అవైలబుల్ ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళకి కుదరట్లేదు కనుక ఇలా చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. చేపలో ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు. ఇది మనం డెలివరీ అయిన వాళ్ళకి పొరటాలకు కూడా పెట్టేస్తారన్నమాట, అంత మంచిది ఆరోగ్యానికి ఈ చేపల పులుసుని కంగారుగా వండేసుకోకూడదండి. సిమ్లో కానీ మీడియంలో పెట్టుకొని స్లోగానే వండుకోవాలి. నాకైతే 15 నిమిషాలు పట్టింది ఈ చేపల పులుసు రెడీ అవ్వడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.